హాయ్ హలో గాయ్స్, దిస్ ఈస్ ఈశ్వర్ ఫన్ స్టేషన్. ఈ నెల 14వ తారీఖున మేమేమి చేసామో అన్ని ఈ బ్లాగ్ లో ఉంటాయి, ఖచ్చితంగా చూడండి. మళ్ళీ దీంట్లో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఫాలో అవుతే కనుక ఎంతో కొంత సేవ్ అవుతుంది. ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. దానికోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే ఫాలో అవుతున్నట్టు ఉంటుంది. మీకు అర్థమై ఉంటుంది, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మా గణేష్ మాట్లాడతాడు, చూడండి. హాయ్ గాయ్స్, నా పేరు గణేష్. మేము ఇప్పుడు విజయవాడ అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాం. అలాగే విజయవాడకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాయ్లాండ్కి అయితే వెళ్తున్నాం. హాయ్లాండ్ ఏ టైంకి ఓపెన్ చేస్తారు, ఈవినింగ్ ఏ టైంకి క్లోజ్ చేస్తారు, పర్ పర్సన్కి టికెట్ ప్రైస్ ఎంత పడుతుంది, అలాగే లోపల ఏమేమి ఉంటాయి అనేది ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గో. మాకు ఖర్చు ఎంత అయిందో కూడా చెప్తాం. మీరు అక్కడికి వెళ్తే కనుక అన్ని తిరగాలనుకుంటే ఎంత ఖర్చు అవుతుందో కూడా చెప్తాం. దానిపైతే మీరు ప్లాన్ వేసుకోండి. మేము ఇప్పుడు రాజమండ్రి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. టైం అయితే ఎర్లీ మార్నింగ్ 3:30 అయితే అయింది. మేము విజయవాడ ట్రైన్ అయితే ఎక్కేసాం. ఎక్కిన వెంటనే 2-3 ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. ఈలోపు టైం అయితే మార్నింగ్ 6 అయితే అయింది. మేము విజయవాడ అయితే రీచ్ అయిపోయాం. ఏమాత్రం లేట్ చేయకుండా బయటకు అయితే వెళ్ళిపోయి ఆటో అయితే మాట్లాడుకున్నాం టెంపుల్కి వెళ్ళడానికి. అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి టైం అయితే మార్నింగ్ 8:30 అయితే అయింది. అలా బయటకు వచ్చిన వెంటనే మాకు పిచ్చగా ఆకలేసి వస్తుంది. సరే అనుకుని మాకు ఎగ్జైట్మెంట్తో హాయ్లాండ్కి బయలుదేరాలి కాబట్టి ఆటో మాట్లాడుకుని హాయ్లాండ్ బయలుదేరాం. ఈ లోపల మధ్యలో టిఫిన్ షాప్ కనిపిస్తే ఆపారు. టిఫిన్స్ తినేసి మళ్ళీ ఆటోకి బయలుదేరిపోయాం హాయ్లాండ్కి. హాయ్లాండ్ వచ్చింది. దిగిన తర్వాత లోపలికి వెళ్ళి అడిగితే కనుక 10ంటికి అన్నారు. మేమేమో 9ంటికల్లా అక్కడ ఉన్నాము. సరే అని కొంచెంసేపు అక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత ఈ లోపు అయితే వాళ్ళు పిలిచారు. సార్ టికెట్స్ అయితే ఇస్తున్నారని చెప్పి ఏమాత్రం లేట్ చేయకుండా రెడీ అయిపోయి అయితే మేము ఫాస్ట్గా టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. అక్కడ ఒక్కరికి 800 రూపాయలు అయితే తీసుకుంటున్నారు టికెట్కి. మేము 5గురు ఉన్నాం కాబట్టి 4000 రూపాయలు అయితే కట్టి టికెట్స్ అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే అక్కడ 5+1 ఆఫర్ నడుస్తుంది. ఎవరైనా కావాలనుకుంటే వెంటనే వెళ్ళిపోండి. ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. టికెట్స్ తీసుకున్న వెంటనే ఫాస్ట్గా అయితే లోపలికి అయితే ఎంటర్ అయితే అయిపోయాం. వాళ్ళు చెప్పింది ఏంటంటే డ్రై యాక్టివిటీస్ అయితే రైట్ సైడ్కి, వాటర్ యాక్టివిటీస్ అయితే లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళమన్నారు. అయితే ఫస్ట్ అయితే డ్రై యాక్టివిటీస్ అయితే పార్టిసిపేట్ చేయాలంట మనం. డ్రై యాక్టివిటీస్ మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే ఉంటాయంట. కాబట్టి డ్రై యాక్టివిటీస్కి అయితే మేము వెళ్ళిపోయాం. 1 నుంచి 6 వరకు అయితే వాటర్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయని అయితే వాళ్ళు చెప్పారు. 1 నుంచి అయితే మేము వాటర్ యాక్టివిటీస్ ఎక్స్పీరియన్స్ అయితే చేసాం. ఇప్పుడు దాకా ఏమేమి చూసామో అన్ని చూసేయండి. చాలా బాగున్నాయి, చాలా ఎంజాయ్ చేసాను ఇక్కడ. నేను ఎంత బాగున్నదంటే అంత బాగుంది, ఎంజాయ్ చేయండి. మీరు రావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చేయండి. ఈ ఎండాకాలంలో ఖచ్చితంగా వస్తే మంచిది. ఇప్పుడు అన్ని నార్మల్ యాక్టివిటీస్ అయిపోయినాయి. ఇప్పుడు వాటర్ యాక్టివిటీస్లోకి వెళ్తున్నాం, చూడండి. వెళ్ళిపోయాం.
నైట్కి సంబంధించిన వీడియోలు పెట్టట్లేదు, ఎందుకంటే మేము అప్పటికే అలసిపోయాం కాబట్టి పొద్దునకి సంబంధించిన వీడియో పెడుతున్నాం చూడండి. వ్యూ బాగున్నది పెడుతున్నాం చూడండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఈ వ్యూ చూడండి, లాస్ట్ వరకు చూడండి, చాలా చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చివరి దాకా చూడండి. ఈ వీడియో ఏంటి ఫ్రెండ్స్, అంతా చూసేసాం, చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం, చాలా చాలా బాగుంది చెప్పాలంటే. ఖచ్చితంగా మీరు రావాలనుకుంటే ఈ ఎండాకాలంలో ఖచ్చితంగా వచ్చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చినట్లే ఖచ్చితంగా మాత్రం లైక్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోకండి. దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇటువంటి రావచ్చు, లేకపోతే కామెడీ వీడియోస్ ఇంకా మరుగుగా పడతాయి. మనం ఇంకా కామెడీ వీడియోస్ చాలా ఎక్కువ చేస్తాం. చూడండి, కామెడీ వీడియోస్ కూడా చూడండి. ఇదే కాదు, ఇది నార్మల్ దానికోసం చేశాను. ఇది బ్లాక్. బై ఫ్రెండ్స్, సీ యూ, టాటా.